నార్కోటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. నార్కోటిక్స్ విభాగం పటిష్టంగా లేకపోవడంతోనే డ్రగ్స్ వినియోగం పెరుగుతుందన్నారు. ఇది దేశ అంతర్గత భద్రతకే ప్రమాదకరమన్నారు ఆయన. హైదరాబాద్ లో నార్కోటిక్స్ విభాగం అధికారులతోటి సమావేశమైనారు. పబ్ కల్చర్ ను తగ్గించాలన్నారు దత్తాత్రేయ. తీవ్రమైనటువంటి ఈ సమస్య విన రాజ్నాథ్ సింగ్ గారితో వారిని కలిసి వారి దృష్టికి ఈ విషయాన్ని తెచ్చి బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆఫీసును ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పకడ్బందీగా ఇంకా వ్యవస్థను చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికోసము ఇక్కడ ఉన్నటువంటి నార్కోటిక్స్ ఆఫీస్ వాళ్ళని ఒక ప్రాజెక్టు తయారు చేసి కూడా నేను ఏమని కోరినాను. కేవలం ఒక సిఐడి క్రైమ్ అనేది కాకుండా ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఒకటి, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కు అంత వ్యవస్థ లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది పెరుగుతున్నటువంటి నేపథ్యము, దీని యొక్క డైమెన్షను ఇది చాలా విస్తృతంగా ఉంది. ఒకటేమో దేశం యొక్క అంతర్గతమైనటువంటి భద్రతకు కూడా ఇది ప్రమాదం. ఏ రకమైనటువంటి మారక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని కనుక్కొని వాటికి కావాల్సినటువంటి నివారణ చర్యలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం మేము అన్ని విధాలుగా కృషి చేస్తాం.